ఓయ్ ఈసారి ఈ టైంలో గుర్తొచ్చినా కాల్ చేసే, అర్థమైందా? సరే. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ ని రిస్క్ చేయాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కొల్లు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ప్లీజ్ నర్మే, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగ్గుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం చెప్పేంటే? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది. సరే సరే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడదారి అన్నం దారి అన్నందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్. హలో, ఆ బంగారం నా నంబరే ఫీడ్ చేసుకో. నువ్వు ఫోన్ చేస్తావు, ఒకవేళ నువ్వు చేయకపోయినా నాకు నోరు ఎక్కువ, నా ఫోన్ కి దోలు ఎక్కువ. నీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి.